అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరచరిత, జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలకు సంబంధించిన ఏ పథకాలైనా కూడా ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాకపోతే మనం ఇంకా కూడా భావజాలంలో మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలి. ఇందాక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా చైల్డ్ మ్యారేజెస్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ చైల్డ్ మ్యారేజ్ ఎందుకు జరుగుతుందంటే కొంతమంది ముందే అంటే తొందరగా పెళ్లి చేయకపోతే పిల్లలు ఏమన్నా వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ప్రాబ్లంతో చేస్తున్నారు, లేకపోతే ఎస్ఐజీ గ్రూప్లో సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి చైల్డ్ మ్యారేజెస్. అంటే మనం ఇంకా అభివృద్ధి చెందినట్టు కాదు. అది దానికి వెనక ఉండి నడిపించిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే నేను ఉపయోగించుకుంటాను. అమ్మా, ఇప్పటికీ ఈ ప్రయాణం మొదలై మన ప్రయాణం 30 సంవత్సరాలు. ఒక్క మనిషి మనసులో మెదడులో వచ్చిన ఆలోచన మనల్ని ఇంత దూరం నడిపించింది అన్న సత్యాన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒప్పుకోక తప్పదు. ఆడపిల్ల కూడా ఒక మనిషి, ఆమెకు సమాన హక్కు ఇవ్వాలి, సమాన అధికారం ఇవ్వాలి అని మన కోసం స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఎవ్వరికీ రాని ఆలోచన ఒక వ్యక్తికి వచ్చింది. ఆడవారి కోసం ప్రత్యేకంగా సెర్ప్ అనేటువంటి ఒక సంస్థను పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు పర్సెంటేజ్ చూస్తే అందులో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎన్రోల్మెంట్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చూస్తే మీన్స్ 1 క్లాస్ 2 క్లాస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. 50% 50 బాయ్స్ ఉంటే 50 గర్ల్స్. కానీ ఎంత మీరు కొంచెం పైనకి వస్తే 8th క్లాస్లో మొత్తం మీకు 45-55 దొరుకుతుంది. ఇంకా ఎస్ఎస్సిలో వెళ్తే మీకు 60-40 దొరుకుతుంది. కానీ ఎస్ఎస్సిలో మీకు పర్సెంటేజ్ చూస్తే 60-40, 60 బాయ్స్ 40 గర్ల్స్. కానీ ఆ 60-40లో మీరు పాస్ పర్సెంటేజ్ చూస్తే అందులో ఎప్పుడైనా ది పాస్ పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ విల్ బి ఫార్ అహెడ్ ఆఫ్ బాయ్స్. ఏ ఎగ్జామ్లో చూస్తే అంటే ఇప్పుడు 1 ఫీమేల్కు ఆపర్చునిటీ దొరికితే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసేసి వీళ్ళు ముందుకు వస్తారు. దాట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ బియాండ్ డౌట్. మీరు ఎనీ ఎగ్జామ్ చూస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యూపీఎస్సీ రిజల్ట్ వచ్చింది. అందులో చూస్తే ది ఫీమేల్ విల్ బి 25% to 30%. కానీ టాప్లో చూస్తే మీకు అన్నిలో దొరుకుతుంది. అంటే 60%. కానీ మేల్ లిటరసీ 80లో ఉండేది, 80-83. మన డిస్ట్రిక్ట్లో చూస్తే కూడా అలాగే జీవో పోయడం జరిగింది. దానికి మన అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే చాలా మంది భక్తులు చాలా మాట్లాడారు ఇప్పటి వరకు. అంటే ప్రభుత్వం ఏ రకంగా మహిళలకి సపోర్ట్ చేస్తున్నది అన్నది ఒక చిన్న టేబుల్ ఉంది, ఒకటి చదివి ఒక 5 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. బికాజ్ ఇప్పటికే చాలా టైం అయ్యింది, చాలా మంది మాట్లాడారు, మీకు కూడా బోరింగ్గా ఉంది కాబట్టి కొంచెం తొందరగా ముగిస్తాను. సో 1,30,000 మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తుంది. అలాగే శ్రీనిధి కింద 195 కోట్లతో 25,341 మంది మహిళలకు, అలాగే ఉన్నతి అండ్ పిఎం అజయ్ కింద 176 కోట్లు 208 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కి దీంట్లో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఉన్నతి 2025-26 ఎస్సీ ఎస్పీ అండ్ టిఎస్పీ లోన్స్ కింద 1,698 మంది మహిళలకు 8.5 కోట్లు సహాయం చేస్తుంది. అలాగే సిఐఎఫ్ కింద 78 లక్షలు 156 మంది మహిళలకు సపోర్ట్ ఇస్తూ, విజిఎఫ్ కింద ఒక 15 లక్షలు 30 మంది మహిళలకు, విఆర్ఎఫ్ కింద ఒక 20 లక్షలు 40 మంది మహిళలకు, అలాగే పిఎంఈజీపీ కింద 56 మంది మహిళలకు ఒక 2 కోట్లు, అలాగే సీడ్ క్యాపిటల్ కింద 582 మహిళలకు 2.3
ఎంఎఫ్ఎంఈ కింద కొంచెం యూనిట్స్